మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మయ్యా, మిషన్ సక్సెస్. ఈరోజు ఆ ప్రణీత కలవకుండా ఆపాను. ఎందుకింత హడావుడిగా రమ్మంది? పైగా నాకు కూడా కాల్ చేయకుండా వాళ్ళ అబ్బాయికి ఎందుకు కాల్ చేసి చెప్పింది? మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? నాకు అర్జెంట్ వర్క్ ఉంది. అమ్మ అడిగితే నేను డ్రాప్ చేసి వెళ్ళానని చెప్పు, సరేనా? ఎందుకింత అర్జెంటుగా నన్ను అత్తయ్య ఇంటికి రమ్మంది? అత్తయ్య, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? సంగీత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య ఎందుకు అలా ఉంది? చెప్పు. ఏం జరిగిందంటే ఇందాక ఇక నుంచి నన్ను మిస్ ఇండియా అవ్వకుండా ఎవరు ఆపలేరు. మళ్ళీ మాకు మంచి చెడు చెప్పి కంట్రోల్లో పెట్టాలని చూస్తే బాగుండదు. జాగ్రత్త. ఎవరి స్థానం ఏంటో వాళ్ళు తెలుసుకొని ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. అత్తయ్య వెళ్ళి మాట్లాడినందుకు అమ్మ పాపం అత్తయ్య మీద అరిచింది. క్షమించండి అత్తయ్య. అయ్యో, అదేంటమ్మా అంత మాటనో? లేదత్తయ్య, ప్రశాంతంగా ఉన్న మీ జీవితాల్లోకి అనుకోకుండా సుడిగుండంలా వచ్చాము. అల్లకల్లోలం చేశాము. అందుకు పూర్తి బాధ్యత నాదే అత్తయ్య. అయ్యో, నేనెప్పుడూ అలా అనుకోలేదమ్మా. మీరు నా వాళ్ళు, నా తమ్ముడి రక్తం. మీ గురించి నేనెందుకు అలా అనుకుంటాను? నేను పిచ్చిదాన్ని. బాను అన్న చిన్న మాటని కూడా ఎక్కువగా ఊహించుకొని, ఇదిగో నువ్వొచ్చేసరికి డల్గా ఉన్నాను, కానీ నేనెప్పుడూ మర్చిపోయానమ్మా. నాకు తెలుసు అత్తయ్య, అమ్మ మాట్లాడితే ఎలా ఉంటుందో. తన మాటలు మిమ్మల్ని, మీ మనసుని ఎంత గాయపరిచి ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. అదే నా బాధ నన్నందుకు కాదమ్మా. నా తమ్ముడి కోరికను కనీసం వాళ్ల పరిగణలోకి తీసుకోకుండా వాడి కోరికకి భిన్నంగా అందాల పోటీ, వ్యాపార ప్రకటనలు అంటూ మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. అంతే తప్ప నాకు భానుమతి మీద కాని, సౌందర్య మీద గాని ఎలాంటి కోపం గాని, వాళ్ళ అన్న మాటలకు గాని నేను బాధపడలేదమ్మా. ఒకవేళ వాళ్ళనుకున్నదే జరిగితే, నువ్వు కోరుకున్నట్టు, మీ నాన్న ఆశపడినట్టు ఈ మొదటిదాని దగ్గరే మనం ఆగిపోతామేమోనని భయంగా ఉందమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను అత్తయ్య. నాన్న కోరిక, ఆశ, ఆశయాలన్నీ నెరవేర్చడానికి ఎంత ఇబ్బంది అయినా పడతాను, ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాను. నన్ను నమ్మండి అత్తయ్య, మీరు బాధపడకండి. అమ్మతో నేను ఒకసారి మాట్లాడి చూస్తాను, సరేనా? తను చేసే ప్రతి పనిలో, ప్రతి అడుగులో నువ్వు తోడుగా ఉన్నావని నమ్ముతుంది నీ కూతురు. నీ ఆశయాల కోసం తను తాపత్రయపడుతోంది.
నీ కోరికలను తన భుజాలపై మోస్తుంది. ఎలాగైనా సరే తను గెలిచేలా చూడు తమ్ముడు. ఏం ప్రాబ్లం లేదు కదా? ఏమి లేదన్నా, అంతా కంట్రోల్లోనే ఉంది. రేపు ఫైనల్ డీల్ అవుతుంది, అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా తేడా వస్తే అందరు తలకాయలు ఎగిరిపోతాయి. అలాగే అన్నా. మన మాల్ అంతా గోడౌన్లో సేఫ్గా ఉంది కదా? ఫుల్ సేఫ్ అన్నా, చాలా టైట్ సెక్యూరిటీ పెట్టా. ఆ ముగ్గురు అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. రేపు ఆ అమ్మాయిల్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. అంటే అమ్మాయిలు ఇక్కడ లేరన్నమాట. పద వెళ్దాం. ఏమైంది? ఇప్పుడు మనం ఇది షూట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు లేరు. గేమ్ అంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. అమ్మాయిలు ఒక దగ్గర, డీల్ ఇంకో దగ్గర, ఎక్స్చేంజ్ ఇంకో దగ్గర. ఇలా ఈ గేమ్ చాలా పెద్దదిరా. మనం దాన్ని క్రాక్ చేస్తే కానీ ఈ రాకెట్ని బయటపెట్టి అమ్మాయిల్ని కాపాడలేం. తొందరపడితే అమ్మాయిలకి ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. పద. మెరుపు కలలు అక్క, నేను విన్నది నిజమేనా? నువ్వేం విన్నావో అది నిజమో కాదో నాకెలా తెలుస్తుంది? విషయం ఏంటో అటు ఇటు తిప్పుతూ రుప్పకుండా క్లియర్గా పాయింట్ మాట్లాడు. అదే అక్క, నువ్వు మిస్ ఇండియా కాంటెస్ట్కి రెడీ అవుతున్నావని, అందుకు స్పాన్సర్స్ కూడా దొరికారని, వాళ్ళ కోసం యాడ్ చేసి పెట్టాలని విన్నాను. అది నిజమేనా? ఇందులో నువ్వు వింతలా ఆశ్చర్యపోవాల్సిన విషయం, అది తెలుసుకోవాలన్నా నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పైగా ఇలా స్పెషల్గా వచ్చి అడగటం ఏంటో. అది కాదక్క, అదే నిజమైతే ఇలా చేయడం నాన్నకిష్టం లేదక్కా. అందుకనే అడుగుతున్నాను, చెప్పక్క. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మానుకో అక్క. మానుకోదు. అది మానుకోదు. ఈ విషయంలో ఇంకెవరి జోక్యం అవసరం లేదు. మేమేం చేస్తున్నామో మాకు బాగా క్లారిటీ ఉంది. అది కాదమ్మా. సౌందర్య, నేను ఇదివరకే చెప్పాను నన్ను అలా పిలవద్దు అని. ఆ విషయం దీనికి అర్థమయ్యేలా చెప్పు. నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు తను మన ఇల్లు ఎలా ఉండాలో
నాన్నగారి ఆశయం తీర్చడానికి ప్రయత్నం చేయాలి. అందులో ఒక కోరిక, అక్కేలా కాంటెస్ట్ లో పాల్గొనకుండా పాల్గొనకుండా నీలాగా ఉన్న ఆస్తి మొత్తం అందరికీ రాసిచ్చి ఏవీ లేని అభాగ్యుల్లా ఇలా మంది ఇంట్లో ఉండాలని కోరుకున్నాడా? అందుకేనా ఆయన మాట వింటున్నావు? నాన్న అలా ఎందుకు కోరుకుంటాడు? మనం ఎలా ఉంటే నచ్చుతుందో అలా ఉండాలని అక్క పెళ్లి చేసుకుని నేను వ్యాపారం చూసుకుంటూ చెల్లెల్ని మంచి సింగర్ని చేయాలని. ఇంకా ఆత్మని సౌందర్య, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డింగ్ లా ఆయన పోయినప్పటి నుంచి చెప్పిందే చెప్తుంది. ఆయన మనల్నంతా బాగా చూసుకోవాలనుకున్నప్పుడు ఎందుకిలా అర్థాంతరంగా మనల్ని వదిలేసి ప్రపంచానికి భయపడి ఒక పిరికి వాళ్ళ సూసైడ్ చేసుకుని చనిపోతాడు? మామ్, మన బ్రతుకుల్ని ఎందుకిలా పర ఇంటి పాలు చేస్తాడు? బతికి సాధించాల్సిన సమయంలో ఇలా చచ్చిపోయి మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేసిన మనిషి గురించి, అతని ఆశయాల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు గాని నా బేబీ కానీ లేదు. అయినా ఆల్రెడీ ఈ విషయంలో ఎవరి జోక్యం పెత్తనం అవసరం లేదని బయటున్న వాళ్ళందరికీ చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నువ్వొచ్చావు. ఇలా ఒక్కొక్కరికి చెప్పలేను. సౌందర్య, ఇక ఇవిడ చెప్పేది మనం వినేది ఏమీ లేదు. నా కూతురు సౌందర్య బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది ఫైనల్. ఇక బయటికి వెళ్ళమని చెప్పు సౌందర్య. మామ్, నేనేం పాపం చేశానత్తయ్య? ఎందుకమ్మ నన్ను ఇంతలా ద్వేషిస్తుంది? చనిపోయిన నాన్నని ఎవరో తప్పుగా అనుకోకూడదనే కదా నేను మా ఆస్తి మొత్తాన్ని రాసిచ్చేశాను. మాకు మళ్ళీ మంచి రోజులు రావాలనే కదా నేనింత కష్టపడుతున్నాను. అయినా నన్ను అర్థం చేసుకోకపోను మరింత బాధపడుతున్నారు. అమ్మా సమయం, నీ ఆశయం చాలా గొప్పదమ్మా. అది అర్థమైన రోజు నిన్నందరూ దగ్గరకు తీసుకుంటారు. నువ్విదేం మనసుకు తీసుకోకు. అమ్మా సమయం, ధైర్యంగా ఉండు. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఈ డ్రెస్ వల్లే నీకు అందం వచ్చి ఉంటుంది. ఏంటి
కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏం లేదు. ఎప్పటినుంచో నా మనసులో ఉన్న విషయాన్ని నీకు చెప్పాలనుకున్నాను, కానీ సమయం రాలేదు, అందుకే చెప్పలేకపోయా. మరి 2 సంవత్సరాలుగా సంయుక్తని లవ్ చేస్తున్నానని తన వెంట తిరిగా ప్రపోజ్ చేశావు. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, నిన్నెలా నమ్మాలి? నువ్విలా ఎంతమందిని మోసం చేశావు? ఏంటి, సరదాగా మాట్లాడుతున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? అవును. అవును, సంయుక్తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆస్తి కోసం తన స్టేటస్ను ఉపయోగించుకొని ఎదుగుదామనుకున్నాను. కానీ తన బాబు చనిపోయేసరికి తన్ని సైడ్ చేసి రియా అని ఇంకో అమ్మాయిని ట్రాప్ చేశాను. సంయుక్తని ఎలా వదిలించుకోవాలా అని చూస్తూ ఉంటే నిన్ననే మళ్ళీ నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగింది. రేపు నేను చేసిన హెల్ప్ని వాడుకొని తనని కూడా మెరుపు కలలు నీ నుండి ఏదో ఆశిస్తున్నాడు. నా దగ్గర ఏముందని తను ఆశిస్తున్నాడు? డబ్బుందా? పోనీ సొసైటీలో పేరుందా? అన్నీ నాన్నతోనే పోయాయి కదా, ఇంకా నా దగ్గర ఏముందని తను ట్రాప్ చేస్తాడు? అయ్యో, నీకు అర్థం కావడం లేదు. ప్రణయ్ మంచోడు కాదు. కొంచెం చూడు, అతను నా దగ్గర డబ్బు పలుకుబడి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, అలాగే ఉంటాడు. అతనే మాత్రం మారలేదు. అనవసరంగా నువ్వేదో ఊహించుకుని ప్రణయ్ని నా దగ్గర బ్యాట్ చేయాలని చూడకు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అతను నా కళ్ళ ముందే ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అంటూ మాట్లాడి ఇంకొక అమ్మాయితో క్లోజ్గా ఉండడానికి ట్రై చేశాడు. అది నేను చూశాను. స్టాప్ ఇట్ ప్లీజ్. ఇంకొక మాట ప్రణయ్ గురించి మాట్లాడుకో. నేను నిన్ను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రణయ్ టాపిక్ వచ్చినప్పుడల్లా నీకు నచ్చడం లేదు. నీకు నచ్చని ప్రణయ్ని నాకు నచ్చకూడదు అని కోరుకుంటున్నావు. అందుకే ఇలాంటివన్నీ నాకు చెప్తున్నావు. అయినా నీకొక విషయం క్లియర్గా చెప్తున్నాను, విను. నా విషయంలో, నా ఫ్రెండ్స్ విషయంలో నీ సలహాలు సూచనలు నాకొద్దు. ఎవరి బౌండరీస్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. బౌండరీస్ అంట, బౌండరీస్. ఈవిడికి మంచితనంతో కళ్ళు మూసుకుపోయాయి. వీళ్ళు మంచివాళ్ళని అందరినీ మంచివాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళ మంచితనం ఎంత దూరం తీసుకెళ్తుందో ఏంటో. నీకు సంబంధం లేని విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. తమ్ముడు, ఎందుకు భాను నన్ను ఎంతలా అపార్థం చేసుకుంటుందో అర్థం కావడం లేదు. నువ్వు కోరుకున్నట్టుగా సౌందర్యకి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి పంపించాలని నువ్వు కోరుకుంటే, అందం ప్రపంచంలో ధృవతారగా నిలవాలని భాను ఆశపడుతోంది.
ఈ ఆశయాలు కోరికలు తీర్చటానికి సంయుక్త కష్టపడుతుంటే దాని గురించి ఆలోచించకుండా అవమానిస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉండాల్సి వస్తుంది, కానీ నేనేమీ చెయ్యలేకపోతున్నాను. అమ్మా! సమయ అమ్మా! 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 ఏంటమ్మా ఇదంతా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? కొంగ అంటుకున్నా చూసుకోలేనంత ఆలోచనలు నీకేమున్నాయమ్మా? అమ్మా చెప్పమ్మా, అమ్మ దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? అమ్మా అమ్మా నీకు జరగరాంతి ఏదన్నా జరిగితే నేనేమైపోతానమ్మా? నన్ను అనాథం చేసి వెళ్ళిపోతావా? మొన్నటి వరకు ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ ఎదురెళ్లేదానివి. ఈరోజు ఏ ఆలోచనల్లో నువ్వు ఉండి నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నావా? ఏమ్మా? అమ్మా చెప్పమ్మా, అసలేం జరిగిందో చెప్పు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? అమ్మా చెప్పమ్మా, చెప్పమ్మా. అమ్మా ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ అడగండి. గతం తాలూకు జ్ఞాపకాలు అప్పుడప్పుడు నన్ను ఇలా చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కావడం లేదు. మెరుపు కలలు. మ్యామ్,
హెయిర్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ. మేడం ఇదిగో ఈ డ్రెస్ వేసుకోండి. వాట్? ఈ డ్రెస్ ఇంత చిన్నగా ఉంది, నేను వేసుకోను. అదేంటి మేడం అలా అంటారు? డైరెక్టర్ గారు ఇదే ఫైనల్ చేశారు. ఎవ్వరు ఫైనల్ చేసినా నేను ఇది వేసుకోను. లేదు మేడం, సార్ ఇదే వేసుకోమన్నారు, లేదంటే మా మీద కోప్పడతారు. ఆంటీ, 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 రత్నమాల ఆంటీ, ఆంటీ. ఏమైంది సౌందర్య, ఎందుకలా అరుస్తున్నా? చూడండి ఆంటీ, ఈ డ్రెస్ ఎలా ఉందో. దీన్ని డైరెక్టర్ ఫైనల్ చేశారు, ఇది వేసుకో అంటున్నారు. మరి లిక్కర్ యాడ్కి చుడిదార్ ఆఫ్ శారీ వేసుకుంటారా? ఇలాంటివే కదా వేసుకుంటారు. ఏంటి, లిక్కర్ యాడా? అవును, మీరు అగ్రిమెంట్ చూడలేదా? ఏంటి డైరెక్టర్ గారు, లిక్కర్ యాడ్ ఏంటి? మనం వాటర్ బాటిల్తో షూట్ చేస్తాం, విఎఫ్ఎక్స్లో లిక్కర్ బాటిల్ని యాడ్ చేస్తాం. మనం నిజమైన లిక్కర్తో షూట్ చేయాల్సిన పని లేదు. కానీ ఇది మీరు ముందే చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? నేను మినరల్ వాటర్ బాటిల్ యాడ్ అనుకున్నాను. లేదు మేడం, మేము అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసాం. కానీ ఇది ఇక్కడ టెలికాస్ట్ కాదని చెప్పారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాం, ఈ యాడ్ మన దేశంలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా ప్లే అవ్వదు. చూడండి, అందరు కాల్ షీట్లు వేస్ట్ అవుతున్నాయి. ప్లీజ్ తన్నే త్వరగా రెడీ అవ్వమని చెప్పండి. ఏంటంటే ఇది? చూడు సౌందర్య, నేనొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. మనం గమ్యాన్ని చేరాలంటే చాలా ముళ్ళబాటలు దాటాలి. ఆ ముళ్ళకి భయపడి అడుగు ఆగితే అంతటితో మన కెరియర్ ఆగిపోతుంది. ఈ విషయాన్ని నువ్వెంత త్వరగా డైజెస్ట్ చేసుకుంటే అంత మంచిది. ఇంకొక విషయం, నాకిది ముందే తెలుసుంటే నేనే నీకు చెప్పేదాన్ని. కానీ చూసావు కదా, నీ ముందే వాళ్ళు నాకు చెప్పారు. మనం ఇప్పుడు ఈ యాడ్ చేయకపోతే మన స్పాన్సర్స్ వెళ్ళిపోతారు, మార్కెట్లో బ్యాట్ చేస్తారు. నువ్వు మిస్ ఇండియా అవ్వాలన్న నీ ఆశ ఆశగానే మిగిలిపోతుంది. ఒక్కసారి ఆలోచించు సౌందర్య. ఎలా ఆంటీ, మనం చేస్తుంది తప్పు అని తెలిసి ఎలా చేస్తాను? చూడమ్మా సౌందర్య, లోకంలో తప్పు ఒప్పు అనేది ఏది ఉండదు. నీకు తప్పనిపించింది నాకు ఒప్పు అవుతుంది, నాకు ఒప్పు అనిపించింది నీకు తప్పుగా కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి తప్పొప్పులు చూసే విధానం మారుతుంది. కానీ మమ్మీకి తెలిస్తే? తెలియదు. ఎవరు చెప్తారు? చెప్తే నువ్వు చెప్పాలి, లేదంటే నేను చెప్పాలి. మనిద్దరం చెప్పకపోతే మూడో మనిషి ద్వారా తెలిసే ఛాన్సే లేదు. పైగా ఇది ఇక్కడ టెలికాస్ట్ కాదు అంటున్నారు కాబట్టి నువ్వు ఈ యాడ్ చేసిన విషయం ఎవ్వరికీ తెలిసే ఛాన్సే లేదు. నా మాట విని నీ కెరియర్ కోసం ఈ ఒక్క యాడ్ చేయి చాలు. సరే ఆంటీ. గుడ్. సరే ఉండు, డ్రెస్ తీసుకుని వస్తాను. ఇదిగో సౌందర్య, వెళ్ళి రెడీ అవ్వు.
సరే ఆంటీ. ఈ షూట్ అయ్యాక ఆ ఫుటేజ్ నా చేతికి చిక్కాక నిన్ను ఎలా ఆడుకుంటానో నిన్ను ఎలా వాడుకుంటానో చూడు. సౌందర్య రెడీ అమ్మా? ఎస్ సార్, రెడీ. ఓకే, స్టార్ట్ కెమెరా, యాక్షన్. కట్. యా సార్, ఓకే ఓకే సార్. రోల్ కెమెరా, యాక్షన్. కట్ కట్. రోల్, రన్నింగ్, యాక్షన్. కట్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. రండి. మెరుపు కలలు మరి లిక్కర్ యాడ్కి చుడిదార్ ఆఫ్ శారీ వేసుకుంటారా? ఇలాంటివే కదా వేసుకుంటారు. ఈ యాడ్ మన దేశంలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా ప్లే అవ్వదు. కంగ్రాచులేషన్ సౌందర్య, యాక్టింగ్ చాలా బాగా చేసావని డైరెక్టర్ గారు తెగ మెచ్చుకుంటున్నారు. ఇక ముందు ఏ యాడ్ చేసినా నీతోనే చేస్తానంటున్నారు. వెరీ గుడ్ సౌందర్య, వెరీ గుడ్. ఏంటి ఇంకా దాని గురించి ఆలోచిస్తుందా? నువ్వు దేని గురించి ఆలోచించినా నిన్ను మాత్రం వదిలిపెట్టను. సౌందర్య, ఏంటి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నాకెందుకో చాలా భయంగా ఉంది ఆంటీ. ఇంకా భయం ఎందుకు చెప్పు? వాళ్ళు చేయమన్నారు, నువ్వు చేసావు. వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, అంతే కదా. సరే ఆంటీ, మామ్ చూస్తే? ఆ ఛాన్సే లేదు. వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా, ఆ యాడ్ని ఫారిన్ కంట్రీస్లో మాత్రమే ప్లే చేస్తామని. సరే, అదంతా వదిలే, నేను చూసుకుంటాను. ఇదిగో ఇటు చూడు, నువ్వు యాక్ట్ చేసినందుకు నీకిచ్చిన రెమ్యూనరేషన్. ఎంజాయ్.
ఓకే బ్యూటీ, ఇంకా ఎక్కువగా దీని గురించి ఆలోచించకుండా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయి, సరేనా? మనం రేపు కలుద్దాం. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. టేక్ కేర్ మా. ఆంటీ, నిజంగా ఇది మన కంట్రీలో ప్లే అవ్వదు కదా? నన్ను నమ్ము సౌందర్య, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. అది ఇక్కడ టెలికాస్ట్ అవ్వదు, సరేనా? అన్నట్టు ఇంకొక విషయం, అమ్మతో ఇలా ఉండకు. ఎందుకంటే మీ అమ్మ చాలా తెలివైంది, వెంటనే విషయం పసిగట్టేస్తుంది. జాగ్రత్త. అలాగే ఆంటీ. ఈ క్షణం నుండి నీ భవిష్యత్తు రాహుల్ బాబు చేతిలోకి వెళ్ళిపోతుంది. నా చేతికి రావాల్సిన కానుక వస్తుంది. నా బిజినెస్కి నువ్వే నా పెట్టుబడి. అబ్బో, అమ్మో. ఏమమ్మా, ఇల్లు బాగా నచ్చిందా? సూపర్గా ఉంది కదా? నాకు తెలుసు, నేను నీకు ముందే చెప్పాను కదా, ఇల్లు అబ్బా మామూలుగా ఉండదని. అవును సార్, మామూలుగా లేదు. మామూలు మనుషులెవ్వరూ అందులో ఉండలేరు. అందుకే వద్దని చెప్పాను. సర్లేమ్మా, నువ్వు ఆ ఇంట్లో ఉంటానికి అదృష్టం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారో వదిలేయలే. ఇదిగో అమ్మాయి, ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. ఈరోజు రాత్రికి ఒక రైడ్ ఉంది, ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకొని మాదాపూర్లో డ్రాప్ చేయాలి. మనకి రెగ్యులర్గా వచ్చే డ్రైవర్లు ఎవరు అందుబాటులో లేరు. అందుకే నీకు, అవును, నీకు కారు నడపడం వచ్చా? కార్ నడపడం వచ్చు సార్, కానీ నైట్ రైడ్ కదా, నేను వెళ్ళలేను. సారీ సార్. అది కాదమ్మా, నైట్ 2 గంటలు కష్టపడ్డావంటే 1200 వస్తుంది. ఏదో కష్టాల్లో ఉన్నావు, అవసరానికి వస్తుందని చెప్పాను. సరే, నీ ఇష్టం. అమ్మా, అమ్మో. సార్ సార్ సార్, నేను వెళ్తాను సార్, కానీ కార్ ఇప్పుడే ఇంటికి తీసుకువెళ్తాను. నేను మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి తీసుకొస్తాను, లేదంటే నాకు నైట్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది. అది సరే, దానిదేముందమ్మా, ఇందా తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. వెళ్ళమ్మా. అమ్మా, కారు జాగ్రత్త, కొత్త కారు అమ్మా. అలాగే సార్. వెళ్ళు అమ్మా. మినిస్టర్ కొడుకుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఫైల్ సార్. ఐసి. ఏంటి వసంత్, ఇది నిజమా? మినిస్టర్ కొడుకు ఇంత పెద్ద స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా? ఇది కనుక బయటకొస్తే స్టేట్ మొత్తం షేక్ అయిపోతుంది. అవును సార్, ఎలాగైనా ఈ రాకెట్లో రాహుల్ ప్రమేయం ఉంది, అతనే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడని బలమైన సాక్ష్యాలు, ఆధారాలు సంపాదించాక ఈ వార్తని అందరికీ తెలిసేలా చేద్దాం సార్. అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయండి. ఓకే సార్. ఎందుకంటే అధికార పార్టీ నుండి నెక్స్ట్ జరిగే కార్పొరేట్ ఎలక్షన్స్లో తన కొడుకు రాహుల్కి ఎలాగైనా సీట్ ఇప్పించాలని సెంట్రల్ నుంచి ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఒక్కసారి ఆ సీట్ కన్ఫర్మ్ అయ్యి ఎలక్షన్స్లో గెలిచాడంటే మనం అతన్ని టచ్ చేయలేం. ఏది జరిగినా ఈలోపే జరగాలి. ఎస్ సార్, మేము అదే ప్రయత్నంలో ఉన్నాం సార్. అన్నీ కుదిరితే ఈ రోజే వాడి నిజ స్వరూపమేంటో బట్టబయలు చేసేస్తాం. వెరీ గుడ్ వసంత్. ఎస్ సార్. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏదైనా తేడా వస్తే అందరి జీవితాలు నాశనం అవుతాయి. నేను అలా జరగనివ్వను సార్. ఎంతోమంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేయాలనుకుంటున్న ఆ రాక్షసుణ్ణి అందరి ముందు దోషిగా నిలబెడతాను.
ఇదిగో వసంత్, నీ ఫస్ట్ చెక్. ఇది నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్కి. ఇది నిజమని ఆధారాలతో వస్తే ఇంతకు డబల్ ఇస్తాను. నేను డబ్బు కోసం పనిచేయడం లేదు సార్, సొసైటీ కోసం పనిచేస్తున్నాను. మీరు నాకెంత ఇచ్చినా పర్వాలేదు సార్. కాకపోతే నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ని నిజాయితీగా టెలికాస్ట్ చేయండి, అంతే చాలు. ష్యూర్ వసంత్. సరే, వస్తాను సార్. పద. సంగీత, ఏమైందో అడుగు. ఏంటమ్మా, ఏమైనా కావాలా? ఏం వద్దు. సౌందర్యకి ఇంకా రాలేదేంటా అని. మెరుపు కలలు చూసావా, నువ్వు వయోలిన్ బాగు చేసి ఇవ్వగానే తను ఎంత సంతోషపడిందో. పిచ్చిపిల్ల మధ్యాహ్నం నుంచి బాధపడుతూనే ఉంది. నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి రసం తీసుకొస్తాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా కష్టంతో నేను ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాను. ఎంతో కొంత సంపాదించుకున్నాక త్వరలో నేను మిస్ ఇండియా అయిపోతాను. నేను అనుకున్నది సాధిస్తాను. యాహూ! మేడం, హలో. మీరు చేసిన యాడ్ సూపర్ గా ఉంది మేడం. రేపు మన ఇండియాలో టెలికాస్ట్ అవుతుంది. ఏమన్నావు? రేపు రిలీజా? అదే మన కంట్రీలోనా? అవును మేడం, ఇప్పుడే ఫైనల్ అవుట్పుట్ కూడా రెడీ అయిపోయింది. అయిపోయింది. ఈ రోజుతో నా లైఫ్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఆ యాడ్ బయటకు వస్తే అందరి ముందు పరువు పోతుంది. ఏ రోజుతో నన్ను కంటికి రెప్పలా చూసుకున్నా అమ్మ కూడా నన్ను అసహించుకుంటుంది. ఆ రత్నమాల ఆంటీ మాటలు విని ఎంత దూరం తెచ్చుకున్నాను. ఎప్పుడెలా ఏం చేయాలి? ఎప్పుడు నన్ను ఈ సిచ్యువేషన్ లో నుంచి ఎవరు బయటికి తీసుకొస్తారు? ఆలోచిస్తుంటేనే బుర్ర పొత్తలైపోతుంది. ఎస్, దీన్ని హ్యాండిల్ చేయాలంటే అదే కరెక్ట్. ఏదైనా సమస్య వచ్చిందంటే మొండిగా ముందుకు వెళ్తుంది. అది చేసే పనులు నాకు నచ్చకపోయినా ఇప్పుడు నాకు అదే కరెక్ట్. ఏంటక్క, ఏమైంది? ముందు నువ్వు వెళ్ళరా. ఎక్కడికక్క? రా చెప్తాను. అక్క, లాస్ట్ టైం మిస్ అయ్యాడు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవడానికి వీల్లేదు. లేదురా, ఈరోజు ఎక్స్చేంజ్ ఉందని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. జస్ట్ మనకి లొకేషన్ తెలిస్తే చాలు. తన అధికారాన్ని, డబ్బుని అడ్డం పెట్టుకుని అమాయకులైన అమ్మాయిలని టార్గెట్ చేసి ఇంత నీచానికి దిగజారుతాడా? ఎలాగైనా ఈరోజు వాణ్ణి ఆధారాలతో పట్టుకుని వాణ్ణి ఫూచల్ లెక్క పెట్టిద్దాం. హలో, సిటీ అవతల ఉన్న బూత్ బంగ్లాలో ఎక్స్చేంజ్ ప్లాన్ చేశారు. థ్యాంక్స్ అండి. నా పేరు మాత్రం బయటికి రావద్దు. ఒక మంచి పనిలో మీరు తోడుగా ఉన్నారు, అది చాలదా? సరే, ఇన్ఫార్మర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే సరే, పద ఆట మొదలు పెడదాం.
అలాగే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయి. కానీ రాహుల్ ఇన్వాల్వ్ అయ్యాడని మాత్రం చెప్పుకో. సరే. ఎందుకంటే ఎవరిని నమ్మలేం. ఏదో జరుగుతుందని మాత్రమే చెప్పు. సరే. ఓకేనా? ఓకే. కాల్ చేయి. సరే. హలో. సరే పదరా వెళ్దాం. సరే పదరా. ఏంటక్క, ఏమైంది? అక్క, ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? చెప్పక్క, ఏమైంది? అదే ఏంటంటే సంయుక్త, నేను ఒక యాడ్ చేశానని నీకు తెలుసు కదా? అవును. అందులో సూపర్ సూపర్. మినరల్ వాటర్ యాడ్ అని చెప్పి నాతో చేయించారు. మినరల్ వాటర్ యాడ్ కూడా నేను చేయనని చెప్తే నాతో బలవంతంగా అది ఫారెన్ లో ప్లే అవుతుందని చెప్పి అగ్రిమెంట్స్ కూడా సంతకం చేయించి షూట్ చేశారు. కానీ ఇప్పుడు అది లిక్కర్ యాడ్గా మార్చి మన కంట్రీలో టెలికాస్ట్ చేస్తారంట. ఇప్పుడు యాడ్ బయటకు వచ్చిందంటే నాకు చావు తప్ప మరింకేం మార్గం లేదు. అయ్యో, ఏంటక్క, ఏంట మాటలు? నిజం సంయుక్త, ఆ యాడ్ కనుక రేపు టెలికాస్ట్ అయితే ఎన్ని రోజులు నాకు అండగా ఉన్న మీరు కూడా నన్ను అసహ్యించుకుంటారు. అందరూ నన్ను తప్పు చేసిన దానిలాగా చూస్తారు. ముఖ్యంగా నేను కోరుకున్న మిస్ ఇండియా మిస్ అవుతాను. మరిప్పుడు ఏం చేద్దాం అక్క? నాకేం అర్థం కావట్లేదు సంయుక్త. ఈ విషయం బయటకు వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఉదయం లోపు నేను చచ్చిపోతాను. అలా అనకక్క. నీకు ప్రాబ్లం వస్తే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? ఆ హార్డ్ డిస్క్ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. ఇది నీ ఒక్కదానికి సంబంధించిన సమస్య కాదు, మన కుటుంబానికి సంబంధించిన సమస్య. నా ఫ్యామిలీ ప్రాబ్లంలో పడుతుందంటే ఏది ఎలాంటిదైనా, ఎంత ప్రమాదం ఉన్నా నేను ఎదుర్కొంటాను. అవసరమైతే నా ప్రాణాన్ని తెగించి పోరాడుతాను. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఎక్కడుంది? నేను ఇప్పుడే వెళ్తాను. నువ్వేం కంగారు పడకక్క, ధైర్యంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను. కానీ ఈ విషయం మమ్మీకి తెలియకూడదు. అమ్మకి కాదు, ఎవ్వరికీ తెలియనివ్వద్దు. నువ్వు కంగారు పడి ఎవ్వరికీ చెప్పకో, సరేనా? ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? సంయు ఏది? భోజనం మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళింది? నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? నాకేమైందని? అయినా దానికేదో పనుందని తినకుండా వెళ్తే అది నన్ను అడుగుతావేంటి? కడుపుకింత తిండి, కంటి నిండా నిద్ర లేకుండా కష్టపడుతుంది. సంయుకి కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో.